డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ సుబ్రహ్మణ్యం. ఈ క్లాస్లో మనం ఇంటిగ్రేషన్ సంబంధించి 6B ఎక్సర్సైజ్లో రోమన్ 2లో ఉన్న నెక్స్ట్ సమ్స్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు 35th క్వశ్చన్ చూడండి. ఇంటిగ్రల్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + cos 2x dx ఆన్ దిస్ ఇంటర్వల్. ఈ ఇంటర్వల్ ఎందుకు రాశాను అనేది మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, వీ నో దట్ చూడండి 1 + cos 2x 1 + cos 2x ఇది ఎంత మనకి చాలాసార్లు చెప్పాను మీకు ఫార్ములా. ప్లస్ ఉంటే కాస్ వస్తుందని, మైనస్ ఉంటే సైన్ వస్తుందని. సో దీని వాల్యూ ఎంత అంటే 2 cos square x. 1 + cos 2x అంతా 2 cos square x. అదే 1 - cos 2x అయితే ప్రతిసారి మనం ఇది కూడా రాసుకోవాలి, మనకు ఐడియా రావడం గురించి. 2 sin square x. ఓకే, సో ఇప్పుడు ఇది ఎంత వస్తుంది? దేర్ ఫోర్ ఇంటిగ్రల్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + cos 2x dx ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ చూడండి 1 + cos 2x అంటే ఎంత వచ్చింది? 2 cos square x dx. 2 cos square x dx. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇదేమవుతుంది? ఇంటిగ్రల్ ఆఫ్ √2 × cos x dx. ఇప్పుడు జాగ్రత్త చూడండి, నిన్న ఒకటి చెప్పుకున్నాం మనం. √x² ఈక్వల్స్ టు mod x. mod x అంటే ఇంకా చెప్పుకున్నాం. -2 హోల్ స్క్వేర్ ఉంటే ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ -2 రాదు, mod -2 వస్తుంది, 2 అవుతుందని చెప్పేసి. అంటే దీనికి వాల్యూ cos x ఎప్పుడు అవుతుందంటే cos x పాజిటివ్ అయినప్పుడే ఇక్కడ cos x వస్తుంది. ఒకవేళ ఈ cos x వాల్యూ నెగిటివ్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ -cos x అని వస్తుంది. బట్ ఈ ఇంటర్వల్లో cos x అనేది ఏమవుతుందంటే పాజిటివ్ అవుతుంది. అందువల్ల ఏం రాస్తామంటే √cos square x ఏమవుతుందంటే ఇక్కడ √cos square x ఏమవుతుందంటే cos x అవుతుంది అనమాట. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు √2 × ఇంటిగ్రల్ ఆఫ్ cos x dx. కావాల్సింది రాద్దాం. సిన్స్ cos x ఈజ్ పాజిటివ్ ఆన్ ఏంటి 2nπ - π/2, 2nπ + π/2. ఓకే, అదనమాట. సో ఇంటిగ్రల్ ఆఫ్ cos x dx √2 × వాట్ ఈజ్ ఇంటిగ్రల్ ఆఫ్ cos x dx? కాస్కి ఇంటిగ్రేషను ఏంటి? sin x ప్లస్ c. దిస్ ఈజ్ √2 sin x ప్లస్ c అన్నమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ సమ్. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి. ఇంటిగ్రల్ ఆఫ్ cos x + sin x /√1 + sin 2x. ఇప్పుడు ఈ ముందు కింద ఉంది కదా, దాన్ని సింప్లిఫై చేద్దాం. అంటే ఏమవుతుంది? 1 + sin 2x. సో దీన్ని ఎలా రాస్తాము? 1ని cos square x + sin square x, ఇది మనకి తెలిసిందే. ప్లస్ sin 2x అంటే 2 sin x cos x. సో ఇదేమవుతుంది? మళ్ళీ cos x + sin x హోల్ స్క్వేర్. ఓకే, దేర్ ఫోర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + sin 2x ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ cos x + sin x హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. మరి cos x + sin x పాజిటివా నెగిటివా? పాజిటివ్ కాబట్టి ఈ ఇంటర్వల్లో పాజిటివ్ అనమాట. -π/4 to 3π/4 అంటే n + 0 తీసుకున్నాం అనుకోండి. -π/4 to 3π/4లో మనకి ఇదంతా పాజిటివ్ అవుతుంది. అందువల్ల స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ ఇదే వస్తుంది. ఒకవేళ ఈ ఇంటర్వల్ కాకుండా వేరే ఇంటర్వల్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ -n రాయాలి. √x² కూడా -x అవుతుంది కదా. √x² ఈజ్ ఈక్వల్స్ టు మనకి mod x. సో mod x ఈజ్ ఈక్వల్స్ టు డెఫినేషన్ x ఇఫ్ x > 0, -x ఇఫ్ x < 0. సో ఈ ఇంటర్వల్ ఇదంతా పాజిటివ్ అవుతుంది కాబట్టి ఏ ఫంక్షన్ అయితే ఉందో అదే వచ్చేస్తుంది మనకి. సో రెండు క్యాన్సిల్ అయిపోయి ఏమొస్తుంది మనకి? cos x + sin x వస్తుంది. ఓకే, దేర్ ఫోర్ ఇంటిగ్రల్ ఆఫ్ cos x + sin x /√1 + sin 2x dx ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ cos x + sin x మరి √1 + sin 2x ఎంత వచ్చింది? cos x + sin x.
డిఎక్స్. సో చూడండి రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదా, అంటే ఇంటిగ్రల్ ఆఫ్ డిఎక్స్. మరి ఇంటిగ్రల్ ఆఫ్ డిఎక్స్ అంటే ఇంటిగ్రేషన్కి డెరివేటివ్ క్యాన్సిల్ అయిపోతుంది, అంటే ఎక్స్ ప్లస్ సి. ఇది ఆన్సర్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇది కానీ ఇవ్వకపోతే మనం చేయలేము. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, ఈ సమ్ చూడండి, 37 సమ్. ఇంటిగ్రల్ ఆఫ్ sin 2x బై a ప్లస్ b cos x హోల్ స్క్వేర్ dx. సో దీనికి ఏం చేస్తామంటే a ప్లస్ b cos xని t అనుకుంటాం అనమాట. ఏమనుకుంటాం? సో పుట్ t ఈక్వల్స్ టు a ప్లస్ b cos x, a ప్లస్ b cos x. దెన్ dt ఈక్వల్స్ టు a డెరివేటివ్ 0 ప్లస్ b ఇంటూ cos x డెరివేటివ్ మైనస్ sin x ఇంటూ dx. దిస్ ఇంప్లైస్ dt ఈక్వల్స్ టు ఎంత వస్తుంది? ఇది మైనస్ b sin x dx. ఓకే, దిస్ ఇంప్లైస్ నాకు sin x dx కావాలి. sin x dx ఏమవుతుందంటే మైనస్ dt బై b అవుతుంది, మైనస్ dt బై b. ఇప్పుడు దీన్ని ఎలా మారుస్తానంటే ఇక్కడ sin 2x ఉంది కదా, 2 sin x cos x అని రాస్తాను. 2 sin x cos x. అప్పుడు sin x dx వచ్చింది కదా, sin x dx బదులేమో dt బై తీసుకుంటాను, cos x ప్లేస్లోనేమో మళ్ళీ t మైనస్ a బై b తీసుకుంటాను. చూడండి, దెన్ వాట్ ఈస్ cos x? cos x ఏమవుతుంది? ఇది ఏ అవతలకు వస్తుంది, t మైనస్ a బై b, t మైనస్ a బై b. ఓకే, దేర్ ఫోర్ గివెన్ ఇంటిగ్రల్ ఆఫ్ sin 2x బై a ప్లస్ b cos x హోల్ స్క్వేర్ dx ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ sin 2x మళ్ళీ 2 sin x cos x dx. సో కొంచెం నా కన్వీనియన్స్ గురించి నేను ఏం చేస్తానంటే 2 cos x sin x అని రాస్తాను బై a ప్లస్ b cos x హోల్ స్క్వేర్ dx. ఇప్పుడు జాగ్రత్త చూడండి, నేను టీలో కన్వర్ట్ చేసేస్తాను. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 2 ఇంటూ వాట్ ఈస్ cos x, t మైనస్ a బై b ఇంటూ వాట్ ఈస్ sin x dx. sin x dx ఈజ్ మైనస్ dt బై b, మైనస్ dt బై b బై a ప్లస్ bx అంటే b cos x అంటే t అంటే t స్క్వేర్ ఈక్వల్స్ టు t స్క్వేర్. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, కాన్స్టెంట్స్ బయటికి తీసేద్దాం. ఇప్పుడు 2 కాన్స్టెంట్, b కాన్స్టెంట్ అంటే ఏమవుతుంది? 2 బై b స్క్వేర్, ముందు మైనస్ కూడా ఉంది, మైనస్ని కూడా తీసుకొచ్చాను అంటే ఏమవుతుంది? దట్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 2 బై b స్క్వేర్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎంత ఇక్కడ t మైనస్ a ఉంది, సో t మైనస్ a బై t స్క్వేర్ వస్తుంది. ఎంత వస్తుంది? t మైనస్ a బై t స్క్వేర్ dt. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 2 బై b స్క్వేర్ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్, ఇప్పుడు దీన్ని స్ప్లిట్ చేసాను, t బై t స్క్వేర్ అంటే 1 బై t మైనస్ a బై t స్క్వేర్ మైనస్ a బై t స్క్వేర్ dt ఈక్వల్స్ టు మైనస్ 2 బై b స్క్వేర్ ఇంటూ ఇంటిగ్రేషను విడగొడేద్దాం, ఇంటిగ్రల్ ఆఫ్ 1 బై t dt మైనస్ a ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ 1 బై t స్క్వేర్ dt. ఓకే, సో మైనస్ 2 బై b స్క్వేర్ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ 1 బై t అంటే ఏంటి? లాగ్ మోడ్ t మైనస్ a ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ 1 బై t స్క్వేర్ అంటే మైనస్ 1 బై t, డైరెక్ట్ ఫార్ములా మైనస్ 1 బై t ప్లస్ c ఈక్వల్స్ టు మైనస్ 2 బై b స్క్వేర్ ఇంటూ లాగ్ మోడ్. ఇప్పుడు t అంటే ఏంటో రాసేద్దాం. t అంటే ఏంటి? ఏమనుకున్నాం? a ప్లస్ b cos x కదా, a ప్లస్ b cos x ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ a బై t అంటే ఏంటి? a ప్లస్ b cos x ప్లస్ c అంతే. ఓకే, సో ఇది 37th క్వశ్చన్. స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇంటిగ్రల్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ డిఎక్స్ బై సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ హోల్ స్క్వేర్ అని వస్తుంది. ఓకే, సో దీన్ని మనం రెండు విధాలుగా చేయొచ్చు. ఎలా అంటే ఈ సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ అయితే పైన కింద మల్టిప్లై చేయొచ్చు, చేసి అప్పుడు సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ని టీ అనుకోవచ్చు, లేకపోతే ముందుగానే సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ని టీ అనుకుంటే పర్వాలేదు. సో పుట్ టీ ఈజ్ ఈక్వల్స్ టు సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్, దెన్ టీకి డిటి ప్లస్ సీకెంట్ ఎక్స్ డెరివేటివ్ సీకెంట్ ఎక్స్ టాన్ ఎక్స్ ప్లస్
tan x డెరివేటివ్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్. సో రెండిట్లో dx వస్తుంది కాబట్టి dx. కానీ పైన ఏంటుంది మనకి సీకెంట్ ఎక్స్ dx ఉంది. సో దీన్ని ఎలా మారుస్తానంటే రెండిట్లో ఏది కామన్ తీయచ్చు చూడండి. సీకెంట్ ఎక్స్ కామన్ తీస్తే ఎంత వస్తుంది? సీకెంట్ ఎక్స్ కామన్ తీస్తే tan x ప్లస్ సీకెంట్ ఎక్స్ dx. ఓకే, దిస్ ఇంప్లైజ్ ఇప్పుడు సీకెంట్ ఎక్స్ ప్లస్ tan x అంటే ఏంటి? t కదా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని రైట్ సైడ్ తీసుకొచ్చేస్తాను, లేకపోతే పని చేద్దాము. దీని వాల్యూ t కదా, t ముందు రాస్తాను. t ఇంటూ సీకెంట్ ఎక్స్ ఇంటూ dx. దిస్ ఇంప్లైజ్ t అవతలు తీసుకొస్తే ఏమవుతుంది? dt బై t ఈక్వల్స్ టు సీకెంట్ ఎక్స్ dx. ఓకే, దేర్ ఫోర్ ఇచ్చిన సమ్ చూడండి. ఇంటిగ్రల్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ బై సీకెంట్ ఎక్స్ ప్లస్ tan x హోల్ స్క్వేర్ dx ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ dx అంటే ఎంత వచ్చింది మనకి ఇక్కడ? dt బై t కదా, dt బై t బై మరి సీకెంట్ ఎక్స్ ప్లస్ tan x అంటే t స్క్వేర్. సో dt బై t స్క్వేర్ అంటే ఏమవుతుంది? dt బై t క్యూబ్, dt బై t క్యూబ్. సో దీన్ని ఎలా రాయొచ్చు? 1 బై t క్యూబ్ అంటే t పవర్ -3 dt, t పవర్ -3 dt. సో ఇది ఏ ఫామ్లో ఉంది? ఇంటిగ్రల్ ఆఫ్ x పవర్ n. వాట్ ఈజ్ ఇంటిగ్రల్ ఆఫ్ x పవర్ n dx? x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. ఓకే, సో ఈ ఫార్ములా రాసేస్తే ఏమవుతుంది? t పవర్ n ప్లస్ ఎంత ఉంది ఇక్కడ? -3. సో -3 ప్లస్ 1 బై -3 ప్లస్ 1 ప్లస్ c అంటే ఇది ఎంత వస్తుంది? t పవర్ -2 బై -2 ప్లస్ c. సో మైనస్ పైకి తీసుకెళ్ళిపోతాం, -1 బై 2 t పవర్ -2 కదా, కిందకు వస్తే 2t స్క్వేర్ ప్లస్ c అంటే -1 బై 2 ఇంటూ t అంటే ఏంటి? t అంటే ఏంటి? సీకెంట్ ఎక్స్ ప్లస్ tan x హోల్ స్క్వేర్ ప్లస్ c. ఇదన్నమాట ఆన్సర్. ఓకేనా? స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, 39th క్వశ్చన్ చూడండి. దీన్ని రెండు విధాలా చేయొచ్చు. సైన్ స్క్వేర్ ఎక్స్ అయినా కామన్ తీయచ్చు, కాస్ స్క్వేర్ ఎక్స్ అయినా కామన్ తీయచ్చు. నేను కాస్ స్క్వేర్ ఎక్స్ కామన్ తీసి చేస్తున్నాను. ఇంటర్లో dx బై ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ బి స్క్వేర్ కాస్ స్క్వేర్ ఎక్స్. ఓకే, ఈక్వల్స్ టు ఇంటర్లో ఆఫ్ dx బై నేను ఇక్కడ కాస్ స్క్వేర్ ఎక్స్ కామన్ తీస్తే ఎంత వస్తుంది ఇక్కడ చూడండి? ఏ స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ బి స్క్వేర్. ఇప్పుడు మల్టిప్లై చేసి చూడండి. కాస్ స్క్వేర్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఎక్స్ నెక్స్ట్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ బీ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఎక్స్ సరిపోయింది కదా. ఇప్పుడు ఈ కాస్ స్క్వేర్ ఎక్స్ని బయట తీసుకెళ్ళిపోండి. 1 బై కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే ఏమవుతుంది? సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ దేర్ఫోర్ ఇంటిగ్రల్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ బై ఎంత వస్తుంది? ఏ స్క్వేర్. ఇది ఎంతమ్మా? సైన్ స్క్వేర్ బై కాస్ స్క్వేర్ అంటే tan స్క్వేర్. సో tan స్క్వేర్ ఎక్స్ ప్లస్ బీ స్క్వేర్. ఓకే, సో దీన్ని ఎలా రాయొచ్చు? ఇంటిగ్రల్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ బై ఏ tan ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఓకే, ఈ dx పక్కన రాయండి, హోల్ స్క్వేర్. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ నేను ఏ tan xని t అనుకుంటాను. ఇప్పుడు ఏ tan xని ఏమనుకుంటాం? t. సో పుట్ t ఈజ్ ఈక్వల్స్ టు ఏ tan x, ఏ tan x. దెన్ వాట్ ఈజ్ dt? ఏ ఇంటూ tan x డెరివేటివ్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ dx. ఇప్పుడు సీకెంట్ స్క్వేర్ ఎక్స్ dx ఏమవుతుంది? దిస్ ఇంప్లైస్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ dx ఈక్వల్స్ టు dt బై ఏ, ఏమ రైట్? ఓకే, ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేసేయండి. దేర్ఫోర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ అంత ఎలా రాసుకోండి? ఇంటిగ్రల్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ dx అంటే ఎంత వస్తుంది? dt బై ఏ బై చూడండి ఏ tan x అంటే ఏమనుకున్నాం మనం? t అనుకున్నాం. అంటే t స్క్వేర్ ప్లస్ ఇదంతా బీ స్క్వేర్. సో ఈ ఏ ముందు తీసుకొచ్చండి. ఎంత వస్తుంది? 1 బై ఏ ఇంటూ ఇంటర్లో ఆఫ్ 1 బై టీ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఇది ఏ ఫార్ములా ఉందో చూడండి. ఇంటర్లో ఆఫ్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఫార్ములా ఉంది కదా. సో దీనికి ఇంటిగ్రేషన్ ఏంటి? 1 బై ఏ ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ. ఓకే, ఇప్పుడు చూడండి ఎక్స్ ప్లేస్లోనేమో టీ ఉంది, ఏ ప్లేస్లోనేమో బి ఉంది. అలా వేసేయండి ఏమవుతున్నప్పుడు 1 బై బి tan ఇన్వర్స్ ఆఫ్ టీ బై బి. ఓకే, ఎక్స్ ఉన్న దగ్గరల్లా టీ, ఏ ఉన్న దగ్గరల్లా బి రాస్తే ఏమవుతుంది? 1 బై ఏ ఇంటూ ఆ ఫార్ములా రాద్దాం. 1 బై బి tan ఇన్వర్స్ ఆఫ్ టీ బై బి
ప్లస్ సి సిన్స్ అని చెప్పేసి ఈ ఫార్ములా రాసుకుంటాం. ఓకే, ఈక్వల్స్ టు 1/AB tan ఇన్వర్స్ ఆఫ్ టీ అంటే ఏంటి? టీ అంటే ఏమనుకున్నాం మనం? ఏ tan x కదా. సో ఏ tan x బై బి ప్లస్ సి. ఒకవేళ ఇదే సమ్మని మనం నేను చెప్పినట్టు sin స్క్వేర్ ఎక్స్ కనుక కామన్ తీసుకుంటే అప్పుడు మీకు ఆన్సరు కాటన్లో వస్తుంది అనమాట. సో ఏదైనా ఒకటే. ఓకేనమ్మా, స్క్రీన్ షాట్ తీసుకోండి దీనికి. నెక్స్ట్ టైం చూడండి అమ్మా, ఇంటర్వల్ ఆఫ్ డిఎక్స్ బై సైన్ ఎక్స్ మైనస్ ఏ ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ బి. దీన్ని కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ముందు యాంగిల్స్ ఏటట్టు ఉన్నాయి చూడండి. ఎక్స్ మైనస్ ఏ, ఇంకొకటి ఎక్స్ మైనస్ బి. ఒక దాంట్లో సపరేట్ చేయండి. సపరేట్ చేస్తే ఏమవుతుంది? బి మైనస్ ఏ వస్తుంది కదా. చెక్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్, మైనస్ ఆఫ్ మైనస్ బి అంటే ప్లస్ బి, బి మైనస్ ఏ సరిపోయిందా? సో నేను ఇప్పుడు బి మైనస్ ఏ తీసుకొని రాస్తాను నేను. ఓకే, చూద్దాం. నౌ బి మైనస్ ఏ ఈక్వల్స్ టు ఎలా రాస్తున్నాను నేను? ఎక్స్ మైనస్ ఏ మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ బి. ఓకే, ఇప్పుడు దీనికి సైన్ అప్లై చేయండి. సైన్, దెన్ సైన్ ఆఫ్ బి మైనస్ ఏ ఈక్వల్స్ టు సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ మైనస్ ఎక్స్ మైనస్ బి. ఓకే, సో ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది? రావట్లేదు. సో ఇది చూడండి, సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఫామ్లో ఉంది కదా. అంటే సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి అంటే ఏమవుతుంది? సైన్ ఎక్స్ మైనస్ ఏ కాస్ ఎక్స్ మైనస్ బి మైనస్ కాస్ ఎక్స్ మైనస్ ఏ ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ బి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని సైన్ బి మైనస్ ఏ చేత నేను డివైడ్ చేస్తాను. అంటే ఇది. ఓకే, సో నౌ ఇంటర్వల్ ఆఫ్ డిఎక్స్ బై సైన్ ఎక్స్ మైనస్ ఏ ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ బి ఈక్వల్స్ టు, జాగ్రత్తగా చూడండి, ఇంటర్వల్ ఆఫ్ సైన్ బి మైనస్ ఏ బై సైన్ బి మైనస్ ఏ ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ ఏ ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ బి డిఎక్స్. ఇలా రాయొచ్చా లేదా? హ్యాపీగా రాసుకోవచ్చు. ఇప్పుడు జాగ్రత్త చూడండి, ఈక్వల్స్ టు ఈ 1/sin బి మైనస్ ఏని ముందు తీసుకొచ్చేస్తున్నాను. తీసుకొచ్చేసి ఇంటర్వల్ ఆఫ్, ఇప్పుడు సైన్ బి మైనస్ ఏ అంటే వాల్యూ మొత్తం రాసేస్తున్నాను. అంటే ఏమవుతుంది? సైన్ ఎక్స్ మైనస్ ఏ కాస్ ఎక్స్ మైనస్ బి బై మరి మైనస్ కాస్ ఎక్స్ మైనస్ ఏ సైన్ ఎక్స్ మైనస్ బి బై సైన్ ఎక్స్ మైనస్ ఏ ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ బి డిఎక్స్ ఈక్వల్స్ టు 1/sin బి మైనస్ ఏ ఇంటూ ఇంటర్వల్ ఆఫ్, ఇప్పుడు చూడండి దిస్ బై దిస్ స్ప్లిట్ చేద్దాం. ఇది బై ఇది మైనస్ ఇది బై ఇది. చూడండి స్ప్లిట్ చేస్తున్నప్పుడు సైన్ ఎక్స్ మైనస్ ఏ క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు ఎంత మిగిలింది? కాస్ బై సైన్ అంటే కాస్ ఎక్స్ మైనస్ బి బై సైన్ ఎక్స్ మైనస్ బి మైనస్, ఇక్కడ చూడండి ఈ సైను క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ కాస్ బై సైన్ అంటే కాస్ ఎక్స్ మైనస్ ఏ బై సైన్ ఎక్స్ మైనస్ డిఎక్స్. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్? ఇంటర్వల్ ఆఫ్, సో 1/b మైనస్ తీసుకొచ్చేయాలి కదా, 1/sin బి మైనస్ ఏ ఇంటూ ఇంటర్వల్ ఆఫ్, చూడండి ఇది కాస్ బై సైన్ అంటే కాట్ ఎంత ఇది? ఎక్స్ మైనస్ బి మైనస్ కాట్ ఎక్స్ మైనస్ ఏ డిఎక్స్. ఓకే, సో స్ప్లిట్ చేస్తే ఎంత వస్తుంది? 1/sin బి మైనస్ ఏ ఇంటూ ఇంటర్వల్ ఆఫ్, నేను డైరెక్ట్ వేసేస్తున్నాను, కాట్కి ఇంటిగ్రేషన్ సైన్ లాగ్ మోడ్ సైన్ ఎక్స్ మైనస్ బి మైనస్ లాగ్ మోడ్ సైన్ ఎక్స్ మైనస్ ఏ ప్లస్ సి అంటే 1/sin బి మైనస్ ఏ ఇంటూ, ఇక్కడ చూడండి లాగ్ ఏ మైనస్ లాగ్ బి అంటే లాగ్ ఏ బై బి. సో ఆ విధంగా రాసుకుంటే ఏమవుతుంది? లాగ్ ఏ అంటే ఏంటి? ఇది మొత్తం సైన్ ఎక్స్ మైనస్ బి బై సైన్ ఎక్స్ మైనస్ ఏ. ఓకే, ప్లస్ సి.
ఓకే, సో ఇదనమాట ఆన్సర్. సో ఇంటిలో ఎంత వచ్చింది? 1/sin b - a ఇంటూ log ఆఫ్ mod sin x - b బై sin x - a ప్లస్ c అనమాట. సో ఈ అడ్జస్ట్మెంట్ మనకి ఇక్కడ తెలియాలి. ఓకే, అయితే వీ నో దట్ అని రాసుకోండి. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. చూడండి అమ్మా, ఇది 41 ఇంటిగ్రల్ ఆఫ్ dx బై cos x - a ఇంటూ cos x - b. ఈ ముందు సమ్ములు ఏంటుంది? sin x - a ఇంటూ sin x - b కదా ఉంది. సో ఈ సమ్ని ఎలా చేస్తామంటే అక్కడ b - a రాస్తాము, ఇక్కడ a - b రాస్తాం వాల్యూ. సో వీ కెన్ రైట్, లేకపోతే వీ నో దట్ a - b. a - bని ఎలా రాస్తానంటే జాగ్రత్త చూడండి, b - x లేకపోతే x - b మైనస్ x - a. సరిపోయిందో లేదో చూడండి, చెక్ చేసుకోండి. x క్యాన్సిల్, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఏ అవుతుంది, a - b. సరిపోయిందా లేదా? ఇప్పుడు దీనికి సైన్ అప్లై చేస్తాం. ఓకే, దెన్ సైన్ ఆఫ్ a - b ఈక్వల్స్ టు సైన్ ఆఫ్ x - b మైనస్ x - a. సైన్ a - b అంటే సైన్ a cos b మైనస్ cos a sin b. ఓకే, ఇప్పుడు దీన్ని తీసుకుందాం. దేర్ ఫోర్ ఇంటిగ్రల్ ఆఫ్ dx బై cos x - a ఇంటూ cos x - b ఈక్వల్స్ టు, ఈ ముందు సమ్లోకి ఇక్కడ ఏం చేస్తాం, అక్కడ సైన్ b - a అయితే పైన కింద మల్టిప్లై చేస్తాం, ఇక్కడ సైన్ a - b చేత న్యూమరేటర్ డినామినేటర్ని మల్టిప్లై చేస్తాం. అంటే ఏమవుతుంది? 1/sin a - b ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ a - b బై, ఇది రాసుకోవాలి, ఇది cos x - a ఇంటూ cos x - b అన్నమాట. ఓకే, ఈక్వల్స్ టు, ఇప్పుడు దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 1/sin b - a ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్, చూడండి సైన్ a - b అంటే sin x - b cos x - a ప్లస్ మైనస్ cos x - b sin x - a. ఇది మొత్తం రాసియండి. రాస్తే ఏమవుతుంది? sin x - b cos x - a మైనస్ cos x - b sin x - a బై cos x - a ఇంటూ cos x - b dx. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 1/sin b - a ఇంటూ ఇంటూ ఆఫ్, ఇప్పుడు స్ప్లిట్ చేసేద్దాం. cos x - a cos x - a క్యాన్సిల్ అయిపోతుంది, ఇది బయట కదా. అప్పుడు ఏమవుతుంది? సైన్ బై కాస్ మిగులుతుంది, అంటే ఏంటి? tan x - a మైనస్, ఇది చూడండి ఇలా తీసుకున్నప్పుడు cos x - b cos x - b క్యాన్సిల్ అయిపోతుంది, sin x - a బై cos x - a అంటే ఏంటి? tan x - a dx. ఇప్పుడు దీన్ని స్ప్లిట్ చేసేద్దాం. 1/sin b - a ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ ఎంత? tan x - a dx మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ tan x - b dx ఈక్వల్స్ టు 1/sin b - a ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ tan x. ఫార్ములా ఏంటి? log mod secant x, అంటే log mod secant x - a మైనస్ log mod secant x - b. ఓకే, ప్లస్ c. మళ్ళీ దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 1/sin b - a ఇంటూ log a మైనస్ log b, అంటే log a బై b, అంటే log a అంటే ఏంటి? మాడ్యులస్ ఆఫ్ secant ఆఫ్ x - a బై secant ఆఫ్ x - b ప్లస్ c. ఇది ఆన్సర్. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. సో నెక్స్ట్ మనం రోమన్ 3కి వెళ్ళాలన్నమాట. సో మనం ఇంతవరకు రోమన్ 1లో 16 సమ్స్, రోమన్ 2లో 41 సమ్స్ కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు రోమన్ 3లో 21 సమ్స్ ఉన్నాయి. ఇవి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇంటర్లో ఆఫ్ sin 2x బై a cos square x ప్లస్ b sin square x dx. వెరీ వెరీ ఈజీ సమ్. డినామినేటర్లో ఏదైతే ఉందో దాన్ని t అనేసుకోండి. పుట్ t ఈక్వల్స్ టు a cos square x ప్లస్ b sin square x. దెన్ టీకి డెరివేటివ్ ఏమవుతుంది? dt ఈక్వల్స్ టు a ఇంటూ cos square x. cos square x డెరివేటివ్
చూడండి ఎక్స్ స్క్వేర్ ఫామ్లో ఉంది కదా, అంటే 2x అంటే 2 ఇంటూ కాస్ ఎక్స్ డెరివేటివ్ సైన్ ఎక్స్, ఏ సైన్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ ఎక్స్ డెరివేటివ్ డిఎక్స్ అలా రాయాలి. సో కాస్ స్క్వేర్ ఎక్స్కి 2 ఇంటూ కాస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ బి ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్కి, సైన్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ఫామ్లో ఉంది అంటే ఏంటి డెరివేటివ్ 2x కదా. సో సైన్ స్క్వేర్కి ఏమవుతుంది 2 సైన్ ఎక్స్, మళ్ళీ సైన్ ఎక్స్ డెరివేటివ్ కట్టాలి. మనం ఫస్ట్ ఇయర్లో నేర్చుకుంటాం. మనం సైన్ ఎక్స్ డెరివేటివ్ ఏమవుతుంది కాస్ ఎక్స్ డిఎక్స్. చూడండి జాగ్రత్తగా, ఏ ఇంటూ చూడండి 2 సైన్ ఎక్స్ కాస్ ఎక్స్, సో ఏమవుతుంది సైన్ 2x అంటే మైనస్ సైన్ 2x ప్లస్ ఇక్కడ చూడండి బి ఇంటూ 2 సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ అంటే ఏమవుతుంది బి ఇంటూ సైన్ 2x, రెండిట్లో డిఎక్స్ కామన్ తీసాను. ఇంకేం కామన్ తీయచ్చు, ఇప్పుడు మళ్ళీ సైన్ 2x కామన్ తీయచ్చు. సైన్ 2x కామన్ తీస్తే ఏమొస్తుంది, ఇక్కడ బి ఉంది, ఇక్కడ మైనస్ ఏ ఉంది, అంటే బి మైనస్ ఏ ఇంటూ సైన్ 2x డిఎక్స్. సో డిటి ఎంత వచ్చింది, బి మైనస్ ఏ ఇంటూ సైన్ 2x డిఎక్స్. సో మనకు కావాల్సింది ఏంటి, సైన్ 2x డిఎక్స్ కావాలి. అంటే ఏంటి, ఇది దీని వతలు తీసుకోవచ్చు, అంటే డిటి బై బి మైనస్ ఏ ఈక్వల్స్ టు సైన్ 2x డిఎక్స్. ఓకే, సో సైన్ 2x డిఎక్స్ ఉన్న దగ్గర డిటి బై టీ మైనస్ వేసేస్తాం. నెక్స్ట్ మళ్ళీ మామూలే. దేర్ ఫోర్ ఇచ్చిన ఇంటిగ్రేషన్ ఒకసారి రాద్దాము. ఇంటర్లో ఆఫ్ సైన్ 2x బై ఏ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ బి సైన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు ఇంటర్లో ఆఫ్ చూడండి సైన్ 2x డిఎక్స్ అంటే ఎంత వచ్చింది, డిటి బై బి మైనస్ ఏ వచ్చింది, అంటే డిటి బై బి మైనస్ ఏ బై ఇది ఎంత వచ్చింది, ఏ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ బి సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే టీ అని అనుకున్నాం కదా. సో టీ, సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత చూడండి 1/t కదా. ఇందులో కాన్స్టెంట్ ఏంటి 1/b మైనస్ ఏ. సో 1/b మైనస్ ఏ తీసేస్తే ఇంటర్లో 1/t dt అంటే 1/b మైనస్ ఏ ఇంటూ ఇంటర్లో ఆఫ్ 1/t అంటే ఏంటి లాగ్ మోడ్ టీ కదా. సో లాగ్ మోడ్ టీ ప్లస్ సి అంటే 1/b మైనస్ ఏ ఇంటూ లాగ్ మోడ్ టీ అంటే ఏంటి, టీ అంటే ఏ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ బి సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సి అన్నమాట. సో ఇది నెక్స్ట్ క్వశ్చన్. ఓకేనా. సో ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ సమ్. స్క్రీన్ షాట్ తీసుకున్నాము. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇంటర్లో ఆఫ్ 1 మైనస్ tan x బై 1 ప్లస్ tan x dx. దీన్ని ఎలా చేస్తామంటే సార్ ఇచ్చింది ఒకసారి రాద్దాము. 1 మైనస్ tan x బై 1 ప్లస్ tan x dx, 1 ప్లస్ tan x dx. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటర్లో ఆఫ్ 1 మైనస్ tan x అంటే ఏంటి sin x బై cos x కదా, sin x బై cos x బై 1 ప్లస్ tan x అంటే ఏంటి మళ్ళీ sin x బై cos x ఈక్వల్స్ టు ఇంటర్లో ఆఫ్ ఎల్సిఎం కట్టండి. సో ఇక్కడ ఎంత వస్తుంది cos x మైనస్ sin x బై cos x బై cos x ప్లస్ sin x బై cos x dx. ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయేమో చూడండి, cos x క్యాన్సిల్ అంటే ఎంత వస్తుంది ఇంటర్లో ఆఫ్ cos x మైనస్ sin x బై cos x ప్లస్ sin x dx. ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కింద ఫంక్షన్ యొక్క డెరివేటివే ఎగ్జాక్ట్గా పైన ఉంది చూడండి. cos x డెరివేటివ్ ఏంటి మైనస్ sin x డెరివేటివ్ ఏంటి cos x. సో అప్పుడు ఏం చేస్తామంటే కింద ఫంక్షన్ మనం ఏమనుకుంటామంటే f ఆఫ్ x అనుకుంటాం. సో మనం చేసాం కదా ఆల్రెడీ ఫస్ట్ టర్మ్లో ఎలాంటి సమ్స్. సో లెట్ f ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు ఏం తీసుకోవాలి cos x ప్లస్ sin x. దెన్ f ఆఫ్ x డెరివేటివ్ ఎంత వస్తుంది f డాష్ ఆఫ్ x ఈక్వల్స్ టు ఎంత వస్తుంది sin xకి cos xకి మైనస్ sin x ప్లస్ sin xకి cos x అంటే ఎంత వస్తుందమ్మా ఇది cos x మైనస్ sin x. సో మనం ఏం చేస్తామంటే cos x ప్లస్ sin x దగ్గర ఏమో f ఆఫ్ x తీసుకోవాలి, cos x మైనస్ sin x దగ్గర ఏమో f డాష్ ఆఫ్ x తీసుకోవాలి. దేర్ ఫోర్ ఇంటిగ్రల్ ఆఫ్ ఇచ్చిన సమ్ 1 మైనస్ tan x బై 1 ప్లస్ tan x dx ఈక్వల్స్ టు ఇంటర్లో ఆఫ్ సార్ ఇది రాద్దాం మళ్ళీ cos x మైనస్ sin x బై cos x ప్లస్ sin x dx ఈక్వల్స్ టు ఇంటర్లో ఆఫ్ ఇది ఎంత వచ్చింది పైన f డాష్ ఆఫ్ x బై f ఆఫ్ x dx. సో దిస్ ఈజ్ వాట్ డైరెక్ట్ ఫార్ములా లాగ్ మోడ్ f ఆఫ్ x, లాగ్ మోడ్
ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. సో లాగ్ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత తీసుకుంటాం మనం, ఎంత తీసుకున్నాం, కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్. లాగ్ మోడ్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ అంతే. సో దిస్ ఈజ్ సెకండ్ క్వశ్చన్. ఈజీగా ఉంది కదా, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇంటిగ్రల్ ఆఫ్ కాట్ లాగ్ ఎక్స్ బై ఎక్స్ డిఎక్స్. సో ఇక్కడ కూడా ఏం చేస్తుంది చూడండి, డిఎక్స్ బై ఎక్స్ ఈజీ సమ్ ఇది. డిఎక్స్ బై ఎక్స్ డిటీలోకి రావాలి అంటే ఏం తీసుకుంటాం, లాగ్ ఎక్స్ అని టీ అనుకుంటాం. సో పుట్ టీ ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ ఎక్స్, దెన్ టీకి డెరివేటివ్ డిటీ ఈక్వల్స్ టు లాగ్ ఎక్స్కి 1 బై ఎక్స్, ఎక్స్కి ఏమో డిఎక్స్. ఓకే, దేర్ ఫోర్ ఇంటిగ్రల్ ఏమవుతుంది, ఇంటిగ్రల్ ఆఫ్ కాట్ లాగ్ ఎక్స్ బై ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ కాట్ లాగ్ ఎక్స్ అంటే ఏమనుకున్నాం మనం, టీ కదా, ఇంటూ కాట్ టీ ఇంటూ డిఎక్స్ బై ఎక్స్ అంటే డిటీ. సో ఇంటిగ్రల్ ఆఫ్ కాట్ టీ అంటే ఏంటి, లాగ్ మోడ్ సైన్ టీ, అవునా, లాగ్ మోడ్ సైన్ టీ ప్లస్ సి అంటే లాగ్ మోడ్ సైన్ టీ. టీ అంటే ఏంటి, లాగ్ ఎక్స్ అంటే సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ సి. సో దిస్ ఈజ్ థర్డ్ క్వశ్చన్. స్క్రీన్ షాట్ తీసుకుంటాము. ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ కాట్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అని ఉంది. కాట్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఇప్పుడు ఈ పవర్ ఆఫ్ ఎక్స్ అని టీ అనుకుందాం. సో పుట్ టీ ఈక్వల్స్ టు ఈ పవర్ ఆఫ్ ఎక్స్, దెన్ టీ డెరివేటివ్ డిటీ ఈక్వల్స్ టు ఈ పవర్ ఆఫ్ ఎక్స్ డెరివేటివ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఓకే, దేర్ ఫోర్ ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ కాట్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. సో దీన్ని ఎలా రీఅరేంజ్ చేస్తాను చూడండి, కాట్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్, అవునా. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ కాట్ వాట్ ఈజ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ టీ, కాట్ టీ ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అంటే డిటీ. సో ఇంటిగ్రల్ ఆఫ్ కాట్ టీ అంటే ఎంత వస్తుంది, లాగ్ మోడ్ సైన్ టీ ప్లస్ సి. సో లాగ్ మోడ్ సైన్ టీ అంటే ఏంటి, టీ అంటే ఏంటి, ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. సో ఇది ఫోర్త్ క్వశ్చన్. సేమ్ ఫిఫ్త్ క్వశ్చన్ కూడా ఇంతే చూడండి. ఇందులో మనం దేని టీ అనుకుంటే చూడండి, సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అనేది డిటీ అవ్వాలి. సో నేను ఏం చేస్తానంటే టాన్ ఎక్స్ అని టీ అనుకుంటాను. సో పుట్ టీ ఈజ్ ఈక్వల్స్ టు టాన్ ఎక్స్. ఓకే, దెన్ వాట్ ఈజ్ డిటీ, డిటీ ఈక్వల్స్ టు టాన్ ఎక్స్ డెరివేటివ్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. దేర్ ఫోర్ ఇంటిగ్రల్ ఆఫ్ సీకెంట్ ఆఫ్ టాన్ ఎక్స్ ఇంటూ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు, దీన్ని ఎలా రాస్తాం అప్పుడు, ఇంటిగ్రల్ ఆఫ్ సీకెంట్ ఇంటూ టాన్ ఎక్స్ అంటే ఏమనుకున్నాం, సీకెంట్ టీ ఇంటూ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అంటే ఎంత వచ్చింది, డిటీ. సో వాట్ ఈజ్ ఇంటిగ్రల్ ఆఫ్ సీకెంట్ టీ, ఇంటిగ్రల్ ఆఫ్ సీకెంట్ టీ గుర్తుందా, లాగ్ మోడ్ సీకెంట్ టీ ప్లస్ టాన్ టీ ప్లస్ సి. సో లాగ్ మోడ్ సీకెంట్ టీ అంటే ఏమనుకున్నారు, టాన్ ఎక్స్ ప్లస్ tan of tan x. సో ది tan π/4 ప్లస్ ఆ ఫామ్లో కూడా ఉండొచ్చు మనకి, అలా రాసినా సరే మనకి, అలా ఇచ్చినా సరే ఆన్సర్ రైటే మనకి. ఓకే, అది మనకి ట్రిగనోమెట్రీలో వస్తుంది, నోట్ కింద రాసుకోండి. ఏంటంటే సీకెంట్ ఎక్స్ ప్లస్ tan x ఈక్వల్స్ టు tan π/4 ప్లస్ x/2. సో ఇక్కడ చూడండి, ఇది ఉంది మనకి ట్రిగనోమెట్రీలో వస్తుంది. ఫస్ట్ ట్రిగనోమెట్రీలో ఇక్కడ tan xకి బదులు చూడండి, ఎక్స్కి బదులు tan x కదా ఉంది. సో మీకు ఆన్సర్లో tan π/4 ప్లస్ tan x/2 అని కూడా ఇవ్వచ్చు. సో ఇదైనా కరెక్టే, ఇదైనా కరెక్టే. ఓకేనమ్మా. సో ఈ రోమన్ 3లో 5 క్వశ్చన్స్ కంప్లీట్ చేసాం. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. సో దీంతో రోమన్ 3లో 5 సమ్స్ కంప్లీట్ చేస్తాం. ఇంకా మనకి 16 సమ్స్ ఉన్నాయి. టోటల్ 21 కదా, ఇంకా 16 సమ్స్ ఉన్నాయి. మనం తర్వాత క్లాస్లో చేద్దాం. ఓకే, సో మీ అందరికీ క్లాస్ నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఈ ఛానల్ని ఎక్కువ మందికి చేరేలాగా మీరు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.